మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. అలాగా చాలామందికి పుట్టినరోజు వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో కష్టపడి పనిచేయడం వీరి వంతు. ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రచారాన్ని పక్కవారు వాడుకోవడం వారి వంతు అవుతుంది. కనుక ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది. అష్టమ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరి యొక్క స్వయం నిర్ణయాలు, స్వయం పరిపాలన, స్వయం తెలివితేటలు వీళ్ళకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు వీరి మాట కాకుండా పక్కవారి మాట విన్నారా సర్వము అయిపోవడమే కాకుండా పేరు ప్రతిష్టలు దిగదార్చే ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో పంచమగ్రహ కూటమి మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామివారు రాజ్యస్థానంలో ఉండడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు, గృహ మార్పు, స్థల మార్పు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. లాభస్థానంలో రవి, దేవగురు, బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రుల యొక్క మాటలు వినడము, మీ విజయాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారి యొక్క సలహాలు మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో స్థల మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు ఉండినను అద్భుతమైన ఫలితం మీ సొంతం కాబోతుందని చెప్పి మీరు గమనించగలగాలి. అదే కాకుండా కూడా ఓవరాల్గా మనం గమనించినట్లయితే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు రైల్వే, పోలీస్, రక్షణ శాఖ, న్యాయశాఖ, సంపూర్ణ సైక్రాట్రిస్టులుగా పనిచేయడము, అలాగనే కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇనుము, ఉక్కు, కర్మాగారాలకు సంబంధించినటువంటి వ్యాపార క్రయ విక్రయాలకు యోగదాయకం. భరణి నక్షత్రం పుట్టిన జాతకులు బిజినెస్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, క్రియాశీలకంగా ఉండబడినటువంటి ప్రభుత్వపు యొక్క శాఖలలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేటువంటి వాళ్ళకు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడం, కొత్త సినిమా అవకాశాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే కృత్తికా నక్షత్రంలో పుట్టిన జాతకులు జర్నలిస్టులుగా, విశ్లేషకులుగా, సంపూర్ణమైన సమాజాన్ని అభివృద్ధి పెంపొందింపజేసే ప్రొఫెసర్లుగా, అటవీ శాఖలో పనిచేయడము, క్రీడారంగ వస్తువులు, వ్యాపారాలు క్రయవిక్రయాలు చేయడము, రాజకీయాలు, కుల సంఘ నాయకులుగా ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినరోజు వారికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులు అని చెప్పి గమనించాలి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోనే రాహు సంచారం చేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో మీరు ఎక్కువ శాతంగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి సమయాన్ని, ధనాన్ని అధికంగా వెచ్చించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతమైన కాలమాన ప్రకారంగా ఓపిక, పట్టుదల ఉండడం అవసరం. కానీ తీవ్రంగా ఆలోచించడం వలన నరాల నొప్పులు అంటే స్పాండెడ్ సమస్యలు, వెన్నెముక సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి తీవ్రమైన ఒత్తిడికి, నిరాశకు గురి కాకుండా ఉండే మానవ ప్రయత్నం చేయండి. సప్తమంలో కేతు సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, ప్రేమికులకు మంచి కాలమని, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపైన ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. లేకపోతే అనేక రకాల సమస్యలు కొట్టిమెట్టుతాయి. భాగ్యస్థానంలో పంచమగ్రహ కూటమి మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామి భాగ్యస్థానంలో ఉండడం వలన పార్ట్నర్షిప్లు, అన్నదమ్ములు, భార్యాభర్త, ధనం ఇచ్చిపుచ్చుకునేటువంటి విధి విధానాలలో ఆవేశానికి సరైనటువంటి సమయం కాదు. ఓపిక, సహనం, పట్టుదల,
ఓర్పు నేర్పు ఉండగలగాలి. లేకపోతే మీ యొక్క జీవితం అధో పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నాయి. కనుక మీకు తెలిస్తేనే పనిచేయండి, తెలియలేకపోతే ప్రశాంతంగా ఉండండి. పెద్దవారి యొక్క సలహాలు స్వీకరించగలిగినట్లయితే మంచి కాలం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో గృహ మార్పు, వ్యాపార మార్పు, స్థల మార్పు అధికంగా ఉండబోతున్నాయి. కనుక వెళ్ళిన చోట ఎలా ఉంటుంది, ప్రమోషన్స్లో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేసుకోకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అదే కాకుండా కృతికా నక్షత్ర పుణ్య జాతకులు విశ్లేషకులుగా, రాజకీయదారులకు సలహాదారులుగా, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేటు, సెక్రటరేట్లో క్రియాశీలకంగా ఉండడము, మిలిటరీ, పారామిలిటరీ, అలాగనే హోటల్ వ్యాపారాలు, చిన్నపిల్లల యొక్క ఆట వస్తువులు, వస్త్ర వ్యాపారం చేసేవారికి చాలా మంచి కాలము. రోహిణి నక్షత్ర పుట్టిన జాతకులు విఆర్ఓ, యామినేషన్స్, క్రియేటివిటీ, అలాగే ఆర్ట్స్, ప్రింటింగు, షర్ట్స్, పాలు, పెరుగు ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, జల ఉత్పత్తులు, సంపూర్ణమైన హోటలు, బిజినెస్లు, రెస్టారెంట్లు, అదే కాకుండా బేకరీలు, పెట్రోల్ బంక్స్, అలాగనే క్రూడ్ ఆయిల్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు, శానిటైజేషన్ వ్యాపారాల కార్యక్రమాలు చేసేవారికి చాలా మంచి కాలము. అలాగనే మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు లీడర్లు, నిర్వహణ, మేనేజ్మెంట్లు, సంపూర్ణ పబ్లిసిటీకి సంబంధించిన కార్యక్రమాలు చేయడము, ట్రావెలింగు, ఉపాధ్యాయులు, టైలరింగు, వస్త్రాలు, పురుగుల మందు, ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క గుడ్స్ ఐటెంలు, అలాగనే సేంద్రియపు ఎరువుల క్రయ విక్రయాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి ఇవ్వడం జరుగుతుంది. అలా చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వద్ద మిథున రాశి జాతకులే. మిథున రాశి అధిపతి బుధుడు. వీరికి ఈ మాస ప్రారంభంలోనే అష్టమ స్థానంలో పంచమగ్రహ కూటమి జరుగుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీరికి 6వ స్థానంలో రుణారోగ శత్రుస్థానంలో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహ కారకుడు కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు, స్వయం పెట్టుబడులు, స్వయం ఆలోచన, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి మనోభావాలలో సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వీరి మాట కాకుండా పక్కవారి మాట వీరు ఎప్పుడైతే విన్నారా ఉండబడినటువంటి సమయం, ధనం వృధా అయ్యి అనేక రకమైన సమస్యలను, నిందలను మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ స్థానంలో మనకారకుడు చంద్రుడు, రుణారోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కర్తకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామి వారు అష్టమ స్థానంలో ఉండడం వలన ఈ నెల 1వ తారీఖున ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవనాన్ని పొందగలగాలి. అయినా తదనంతరం కూడా దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో రవి మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల వివాహమైనటువంటి దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటువంటి విధి విధానాలలో ఒకరిపైన ఒకరికి నమ్మకం, ఆప్యాయత, అనురాగం, భరోసా చాలా అవసరం. లేకపోతే పచ్చడి సంసారంలో కూడా నిప్పులు పోసుకొని పోలీస్ స్టేషన్లని, కోర్టు సమస్యలని, గొడవలని, అనేక రకాల ఇబ్బందులతో గురయ్యే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో మీ క్రియేటివిటీ తనంతో వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో మీ తెలివితేటలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయండి. రాజయోగానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతున్నారని చెప్పి గమనించాలి. మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు లీడర్లుగా, స్కూల్ టీచర్లుగా, కాలేజీ లెక్చరర్స్గా, వైస్ ఛాన్సలర్స్గా, వైద్య రంగాలలో డాక్టర్లుగా, సర్జన్లుగా, ఫార్మసీ రంగంలో ఉండడము, పొలిటికల్ రంగాలలో సంపూర్ణ సలహాదారులుగా, సూత్రధారులుగా ఉండడము, ట్రావెలింగ్ రంగము, టైలరింగు, వస్త్రాలు, పురుగుల మందులు, క్రిమి సంహారక మందులు, ఆర్గానిక్ ఫుడ్కు ఉత్పత్తి క్రయ విక్రయాలు, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటెంలు, భూమి గృహ నిర్మాణ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్, గృహానికి సంబంధించిన సిమెంటు, స్టీలు, ఐరన్ వ్యాపార క్రయ విక్రయాలు,
యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఆరుద్ర నక్షత్రం పుట్టిన జాతకులు రైల్వే, మిలిటరీ, పోలీస్ శాఖ, ఆర్కిటెక్చర్సు, టీవీ ఆర్టిస్టులుగా, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండడము, పుస్తకాలు, మెడిసిన్, పబ్లిసిటీ రంగంలో అంత్యవిసం చేయని చెప్పి గమనించాలి. పునర్వసు నక్షత్రం పుట్టిన జాతకులు స్వయం వృత్తులు, సేవా రంగాలు, రాజకీయాలు, స్కూల్ టీచర్లు, జ్యోతిష్కులు, వాహనదారులుగా ఉండడము, ట్రావెలింగు, జల, ద్రవ, గణ, వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కోణంలో మంచి ప్రచారాలు పొంది క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదములు కలిపితే కర్కాటక రాశి అవుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలో ఒకసారి పరిశీలన చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. వీరికి పంచమ స్థానంలో కేతు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క వృద్ధి, అభివృద్ధి కోసం, వ్యాపార కార్యక్రమాల కోసం తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనము, డబ్బులు, స్థిరాస్తులు కాపాడుకునే ప్రయత్నంలో అద్భుతమైన విజయాలు వీరి సొంతం కాబోతాయి. సప్తమ స్థానంలో మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామిలు సప్తమ స్థానంలో ఉండడం వలన ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తం. ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, నమ్మకం చాలా ఉత్తమం. అలాగే నూతనంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలి అనేటువంటి వారు నూతన గృహ, వాహన, బంగారు, షేర్లు క్రయ విక్రయాలకు అంత యోగదాయకం కాదు అని చెప్పి గమనించగలగాలి. కొంత సమయం వేచి ఉన్న తర్వాత మీరు క్రయ విక్రయాలకు వెళ్ళగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలము. అష్టమ స్థానంలో రవి, దేవగురు, బృహస్పతి ఉండడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో స్థానచలనం, పై అధికారులతో ఇబ్బందులు, లావాదేవీలలో అనేక రకాలమైన సమస్యలు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే అవకాశాలున్నాయి. కనుక ప్రతి దాంట్లో ఓపిక అవసరం అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో రాహు ఉండడం వలన కర్కాటక రాశి జాతకులు ప్రస్తుత కాలమాన ప్రకారంగా దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నారో సరైన సమయం కన్నా మిమ్మల్ని ముందే అడగడము, మిమ్మల్ని స్థిరచరాస్తుల్ని హార్తి కర్పూరంలాగా కరిగించేటువంటి కొందరు రాబందులు పంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. పునర్వసు నక్షత్ర పుట్టిన జాతకులు రాజకీయాలు, స్వతంత్ర ఉద్యోగాలు, వ్యాపారాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడము, అలాగనే జర్నలిజం రంగంలో కానీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో క్రియేటివిటీగా ఉండడము, సమాజం పైన, కుటుంబం పైన, దేశం పైన వారికి భద్రతగా, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అనేటి వారికి మంచి ప్రతిష్టలకు కేరాపట్రస్ కాబోతున్నారు పునర్వసు నక్షత్ర జాతకులు అని చెప్పి గమనించాలి. పుష్యమి నక్షత్ర పుట్టిన జాతకులు సేవా రంగాలు, రాజకీయాలు, పెట్రోలియం, ఎడిటరు, అలాగనే ఇంజిన్ ఆయిల్స్, వాహనాలు, క్రయ విక్రయాలు, వైద్య రంగము, బిజినెస్, సంపూర్ణమైన బొగ్గు, కిరసనాయిలు, ఆయిల్కి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు యోగదాయకము. ఆశ్లేష నక్షత్రం పుట్టిన జాతకులు స్వయం వృత్తులు, సేవా రంగాలు, అడ్వకేట్స్, క్రిమినల్ అడ్వకేట్స్ ప్రొఫెషనల్గా ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నారో వారందరికీ సమాజంలో పేరు ప్రతిష్టలు రాబోతున్నాయి. అలాగనే స్టేషనరీ, బుక్స్, పబ్లిసిటీ, యాడ్స్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలలో, జల ఉత్పత్తులతో చేసేటువంటి హోటలు, రెస్టారెంట్లు, క్రీడారంగ మైదానాలు ఉత్పత్తులలో చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్యనారాయణుడు. వీరికి అర్ధాష్టమ కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు యోగదాయకం. పక్కవారి మాట విన్నారా, పై అధికారులు కానీ సహ ఉద్యోగులు కానీ
కింది స్థాయి ఉద్యోగస్తులు నిత్యము మీ పైన నిఘా నేత్రం ఉంది అని చెప్పి గమనించగలరు. మీరు ఎక్కడ తప్పు చేస్తారా, ఎప్పుడు మీరు మాటను జారుతారా, దాన్ని పట్టుకొని మీ పైన అధికారం చెలాయించాలని చూస్తూ ఉన్నారు. కనుక మీ మాట మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మన పెద్దవాళ్ళు చెప్తున్నారు, మాట వెండితో సమానం, మౌనం బంగారంతో సమానం. కనుక సింహరాశి జాతకులు మౌనంగా ఎంత ఉండడం ఉంటే అంత ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. 6వ స్థానంలో రుణారోగ శత్రుస్థానంలో మనకారకుడు చంద్రుడు, రుణారోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, క్లత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామి వారు ఉండడం వలన మీకు చాలా అద్భుతమైన యోగదాయకం ఉంది. గతంలో కష్టపడినటువంటి వాటన్నిటికీ ఈ యొక్క మాసంలో మంచి మీరు మరో మైలురాయి దాటడము, ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, నూతనంగా గృహ నిర్మాణ వ్యాపార కార్యక్రమాలలో రాజకీయాలలో కొత్త మీ యొక్క జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. కాకపోతే ఓపిక చాలా అవసరం. స్వయం నిర్ణయం యోగదాయకం. పక్కవారి మాట విన్నారా సర్వము గోవింద అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలమని, వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. లేకపోతే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే కుటుంబంలో అనేక రకాల గొడవలు సమస్యలతో విదేశాలకి వెళ్ళాలనే కోరిక నెరవేరడము, అనేక రకాలమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార స్నేహ సంబంధమైన వ్యాపార సంబంధ కార్యక్రమాల్లో సలహాలు సూచనలు అవసరం అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డింగ్ అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా అనేక మంది అబ్జర్వేషన్ చేస్తున్నారని చెప్పి గమనించాలి. మీరు ఎక్కడైతే తప్పు చేస్తారో, లేక ఎక్కడైతే వస్తువులు అంటే బ్యాంకు యొక్క ఓటీపీలు కానీ ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగా మఖా నక్షత్ర పుట్టిన జాతకులు ప్రభుత్వ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చేయడము, స్వయం వృత్తులు సేవా రంగాలు కుల సంఘ నాయకులుగా ఆర్కిటెక్చర్స్ యానిమేషన్స్ పురావస్తు శాఖలో పనిచేయడము, గ్లాస్కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్కు సంబంధించిన క్రయ విక్రయాలు యోగదాయకం. పుబ్బా నక్షత్ర పుణ్య జాతకులు బిజినెస్లు రాజకీయాలు వ్యాపారవేత్తలు డాక్టర్లు సర్జను మెడిసిను సినిమా రంగాలు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడము, ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ లాంటి వారందరికీ మీరు కోచింగ్ సెంటర్లో నడిపించడంలో ఉత్తీర్ణత శాతం మీకు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా నక్షత్ర పుట్టిన జాతకులు మనో విశ్లేషణ నిపుణులుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేట్ ఉద్యోగాలు చేయడము, గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో మీరు కలిగితు మేలురాయిలాగా ప్రభుత్వానికి తీటుగా వ్యాపారాలు చేయడము, సమాజంలో ఎనలేనటువంటి వ్యాపార అభివృద్ధి షేర్లు రాజకీయాలు పెట్టుబడులలో యోగదాయకం అని చెప్పి మీరు గమనించాలి. కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదంలో కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. టో పా పీ పు ష అణ ఠ పే ఓ అక్షరాల వారందరూ కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి తృతీయ స్థానంలో కేతు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు స్థిరాస్తులు చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయడంలో వీరి యొక్క తెలివితేటలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. స్వయం నిర్ణయాలు యోగదాయకం. పక్కవారి మాట విన్నారా సర్వము గోవిందయ్యే పరిస్థితి అధికంగా ఉండబోతుంది. పంచమ స్థానంలో పంచమగ్రహ కూటమి మనకారకుడు చంద్రుడు, రుణారోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, క్లత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామి వారు సంతాన స్థానంలో ఉండడం వలన నూతనమైనటువంటి వివాహమైన వారికి సంతాన యోగము, విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు, వారికి కావాల్సిన బుక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్ కానీ యాప్లు కొనిపెట్టడము, అలాగే పిల్లలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో స్థిరపడడానికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు చాలా అవసరం. కనుక తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులతో మమేకంగా ఏదైనా మనస్ఫూర్తిగా ఇచ్చి పుచ్చుకోగలిగితే ఇద్దరి మధ్యన సయోధ్య చాలా అవసరం అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము, మీ యొక్క ఏదైతే ఫ్యాక్టరీలు కర్మాగారాలు గృహాలు వ్యాపార నిర్మాణ క్రయ విక్రయాలకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో
భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకంగా ఉండగలగాలి, ప్రేమికులు అన్యోన్యంగా ఉండగలగాలి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా ఒకరిపైన ఒకరికి నమ్మకంగా ఉండడం వలన అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నమ్మకం లేని చోట అశాంతిగా ఉండడం వలన గొడవలు అనేక రకాలమైనటువంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం అధికంగా ఉన్నాయి. కనుక దయచేసి మీ మాటను అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగనే ఉత్తరా నక్షత్రంలో పుట్టిన జాతకులకు అందరికీ కూడా సైక్రాటిస్టులుగా, డాక్టర్లుగా, సర్జన్లుగా, కార్యనిర్వహణ అధికారులుగా, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, కంప్యూటర్కు శిక్షణ ఇచ్చేటువంటి క్లాసెస్ నడిపించడము, అలాంటి ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలమని, అలాగనే అకౌంట్సు, షేర్లు, రియల్ ఎస్టేట్, గృహానికి సంబంధించినటువంటి, వ్యాపారానికి సంబంధించినటువంటి, వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినటువంటి స్టాకిస్ట్ బ్రోకర్లకు వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. హస్తా నక్షత్రంలో పుట్టిన జాతకులు, లాయర్లు, ఆడిటర్లు, కార్మిక సంఘ నాయకులు, హోటల్ వ్యాపారాలు, ప్రసాదాలు, క్రయ విక్రయాలు, రెస్టారెంట్లు, అలాగనే బార్లు నడిపించేటువంటి వారు, శుచిశుభ్రత, ఆహారము, ఉత్పత్తి, పాలు, పెరుగు, సంపూర్ణమైనటువంటి వస్త్ర సౌందర్య వ్యాపారాలు, కేశ సౌందర్యమైనటువంటి వ్యాపారాలు, జిమ్ సెంటర్లలో చేసేవారికి, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ను కార్మికులు, సంపూర్ణమైనటువంటి క్రిమినల్ లాయర్లకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. చిత్తా నక్షత్రం పుట్టిన జాతకులు, కంప్యూటర్లు, రేడియో, టీవీ ఆర్టిస్టులకు, ప్రోగ్రామ్ ఎడిటర్లుగా పనిచేసే వారికి, మార్కెటింగు, ఆర్కిటెక్చర్స్గా పనిచేసే వారికి, ఇంటీరియర్ డెకరేషన్స్, నగలు, సెంట్లు, క్రయ విక్రయ వ్యాపారాలు చేసేవారికి, ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారాలు కార్యక్రమం చేసే అనంతమైన సంపద కోట్లు గణించబోతున్నారని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు కేతు సంచారం ఉండడం వలన స్వయం నిర్ణయాలు, స్వయం పరిపాలన, ధనాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే పక్కవారి మాట విన్నారా, ధనం వెళ్ళిపోతుంది, స్థిరాస్తులు కరిగిపోతాయి, అనేక రకాల ఇబ్బందులకు మీరు గురవుతాయి అవకాశాలు అధికంగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమంగా మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనిచర స్వామివారు సంచారం చేయడం వలన దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి గమనించగలగాలి. అదియే కాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో మితిమీరినటువంటి అప్పులు చేయకపోవడము, ఉండబడిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడము, ఒంటరి నిర్ణయాలు, ఒంటరి యొక్క ఆలోచనలు ప్రమాదకరం. ఇటు తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, మీ ఇంట్లో ఉండబడిన వారితో సలహా సూచనలు చాలా అవసరం. లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడము, కారాగార ప్రాప్తి అవ్వడము, మీ యొక్క ధనాన్ని కూడా ఓటీపీల ద్వారా తస్కరించబడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సత్సంతాన సౌభాగ్య స్థితి కలగడము, పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ల్యాప్టాప్లు, మొబైల్ యాప్లు కొనుగోలు చేయడము, పిల్లల యొక్క స్థిరత్వం కోసము, వ్యాపార అభివృద్ధి కోసం ధనాన్ని పెట్టుబడులుగా పెట్టి పిల్లల యొక్క ప్రోత్సాహము, తల్లిదండ్రుల యొక్క అవసరాలు, పిల్లల యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ఒంటరి నిర్ణయాలు తగవు. దీనివల్ల ధనం, సమయం పోగొట్టుకోవడం వల్ల ఏకాంతంగా ఎక్కువగా గడపడం వలన బ్రెయిన్ స్ట్రోకు, నరాల బలహీనత, పెరాలసిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి ఒంటరిగా ఉండవద్దు. బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో ఆనందంగా గడపండి. రోగాలను, వ్యాధులను దూరం చేసుకునే ప్రయత్నం చేయగలండి. చిత్తా నక్షత్రంలో పుట్టిన జాతకులు కంప్యూటర్సు, ఇంజనీర్సు, ల్యాబ్సు,
టీవీ ఆర్టిస్టులు, ప్రోగ్రామ్ ఎడిటర్సు, ఎక్స్రే లాంటి మార్కెటింగ్ చేసేటువంటి వారు, ఆర్కిటెక్చర్స్గా పనిచేసేవారు, ఇంటర్నెట్ వ్యాపార రంగాలు, సెంట్లు, నగలు, రియల్ ఎస్టేటు, స్టాకిస్ట్, బ్రోకర్లకు, ఎలక్ట్రికల్ గూడ్స్ వస్తువుల వ్యాపారంలో అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది. స్వాతి నక్షత్ర పుణ్య జాతకులు సినిమాలు, న్యాయవాదులు, రవాణా రంగము, కంప్యూటర్లు, అకౌంట్సు, స్కూల్ టీచర్సు, యాప్లు, రెడీమేడ్ వస్తువులు, స్టాకిస్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, గృహానికి సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి గార్మెంట్స్ వ్యాపార క్రయ విక్రయాలు, వైను, ఎలక్ట్రానిక్ వస్తువులు వీరికి యోగదాయకం. అలాగే విశాఖ నక్షత్రం పుట్టిన జాతకులు స్వయం నిర్ణయాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఓపిక చాలా అవసరం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదములు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలో ఒకసారి పరిశీలన చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోనే కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు, స్వయం పరిపాలన యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పక్కవారి మాట విన్నారా అనేక రకాలమైన ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. తృతీయ స్థానంలో మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కర్తకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనిశ్చర స్వామివారు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, సంపూర్ణమైనటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేక మంది మీ మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏమైనా సలహా ఇచ్చారు, విజయం సాధిస్తే మేము విజయం సాధించాము అంటారు. అదేమైనా అపజయం కలిగిందనుకో, ఈ సలహా నువ్వు ఇవ్వబట్టే ఇలా జరిగింది కనుక దీని నష్టపరిహారం నువ్వే కట్టాలి అనే పరిస్థితి ఉంటుంది. కనుక వృశ్చిక రాశి జాతకులు పెద్దవారు మాట చెప్తుంటారు, నీ మాట వెండి, నీ మౌనము బంగారము అంటూ ఉంటారు. కనుక ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా మీరు ఎంత మౌనంగా ఉంటే బంధుత్వాన్ని, ధనాన్ని, సమయాన్ని, ఆనందాన్ని కాపాడుకునే ప్రయత్నం ఉంటుంది. లేకపోతే సర్వము పోగొట్టుకొని అనేక రకాల ఇబ్బందులకు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు కారణం వలన దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారానికి ఎంతో దూరంగా ఉండాలని, కొత్త పెట్టుబడులను ఆకర్షించే దానికన్నా ఉండబడిన వాటితే సమర్థవంతంగా సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, వివాహమైన వారి మధ్య సఖ్యత చాలా అవసరము. చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకపోవాలి. కానీ ఇక్కడ వృశ్చిక రాశి జాతకులు ఇద్దరూ సర్దుకోపోగలిగితేనే మంచి భవిష్యత్తు. లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని అనేక రకాల ఇబ్బంది గురే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వయం నిర్ణయాలుగా, సైంటిస్టులుగా, సేల్స్మెన్గా, కమ్యూనికేషన్ ఏజెంట్లుగా, రచయితలుగా, వక్తలుగా, సమాజంలో మంచి చేసే కార్యక్రమాలకు ప్రొఫెసర్లుగా, రాజకీయవేత్తలుగా, ట్రావెలింగు, నగలు, సెంట్లు, పన్నీరు, జవాజీ లాంటి సుగంధ పరిమళాల వ్యాపార క్రయ విక్రయాలు, దేవతా సామాగ్రి వస్తువు యొక్క క్రయ విక్రయాలు యోగదాయకం. అనురాధ నక్షత్ర పుట్టిన జాతకులు ఇంజనీర్లు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, లాయర్సు, క్రిమినల్ లాయర్సు, మేనేజ్మెంటు, వివాహ మహోత్సవాలు, బర్త్డే వేడుకలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతూ మ్యారేజ్ ఈవెంట్స్ను బ్యూరోలో నడిపేటువంటి వారికి సంపూర్ణంగా హోమియో, బొగ్గు, మాంసపు ఉత్పత్తులు, నూనెలు, ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. జ్యేష్ఠ నక్షత్ర పుట్టిన జాతకులు స్వయం వృత్తులు, సేవా రంగాలు, రక్షణ శాఖ, డిటెక్టివ్, సంగీతము, మూవీ, ఎలక్ట్రానిక్, వాటర్కు సంబంధించిన ఉత్పత్తులు క్రయ విక్రయాల వ్యాపారాలు చేసేవారు అనంత సంపద మూట కట్టుకోబోతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినరోజు కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ,
యో బా బి బూ ధ బా డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ధనావాకు కుటుంబ స్థానంలో పంచమగ్రహ కూటమి జరుగుతుంది. ఏ గ్రహాలు అనగా మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, క్లత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామివారు 2వ స్థానంలో సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడిన సమయాన్ని, ధనాన్ని మీ యొక్క స్వయం నిర్ణయాల ద్వారా స్వయం పెట్టుబడుల ద్వారా ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచి కాలం. లేకపోతే సమయం ధనం వృధా కాకుండా శారీరకంగా మానసికంగా మీరు ఇబ్బంది చెందుతూ అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. చాలామంది చెప్తున్నారు డబ్బులు ఏముందండి ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వెళ్ళిపోయిన ధనము తిరిగి రావడానికి ఎంతో కాలం పడుతుంది. అంతవరకు మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు అని చెప్పి గమనించగలగాలి. కానీ ఇలాంటి విషయంలో ధనుసు రాశి జాతకులు చాలా తెలివైన వారు కనుక మీ తెలివితేటలు మీరు ధనం దగ్గర వాడుకోగలిగితే మీ ధనాన్ని, సమయాన్ని, మీ యొక్క గౌరవాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కలియుగ కాలంలో ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనము లేకపోతే ఏ ఒక్క వ్యక్తిని ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళని పెద్దగా గుర్తింపు రాణించదు అని చెప్పి గమనించగలగాలి. తృతీయ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ధర్మమైన మాట మీరు వినగలిగితే స్థిరస్థిరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. వీరికి విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక నెరవేరుతుంది. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన సంపూర్ణమైనటువంటి మీ యొక్క స్వయం నిర్ణయాలు, స్వయం పెట్టుబడులు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాయి. వ్యయంలో కేతు ఉండడం వలన ప్రతి చిన్న విషయాన్ని కానీ పెద్ద విషయాన్ని కానీ ఆందోళన చెందనక్కర్లేదు. దీర్ఘంగా, ప్రశాంతంగా, మౌనంగా ఉంటూ ఆలోచించండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వర్క్ చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం కాబోతాయి. మూలా నక్షత్రం పుట్టిన జాతకులు పబ్లిసిటీ రంగంలో కానీ, న్యాయవాదులు కానీ, ఫార్మసీ రంగం కానీ, అలాగనే డాక్టర్లు, సర్జన్లు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, పండ్లు, రత్న వ్యాపారాలు, విదేశాల క్రయ విక్రయ వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేయడం కానీ, విదేశాలకు విద్యార్థులు కానీ జనాలను పంపించే వృత్తి వ్యాపార రంగాల్లో చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. పూర్వాషాఢ నక్షత్రం పుట్టిన జాతకులు స్కూల్ టీచర్లుగా, కాలేజ్ లెక్చరర్స్గా, వైస్ ఛాన్సలర్స్గా, టీవీ ఆర్టిస్టులుగా, న్యూస్ రీడర్లుగా, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడము, కొత్త ధనాన్ని క్రియేటివిటీ చేయడం, సినిమా రంగాల్లో కొత్త అవకాశాలను సంపాదించడము, ఆయుర్వేదము, గృహ నిర్మాణ కార్యక్రమాలు, హోటలు, రెస్టారెంట్లు, వ్యాపార వర్తకాలు, సంపూర్ణ కొత్త సమాజానికి పరిచయం అంశాలను సమాజానికి పరిచయం చేసేవారిలో సిద్ధహస్తులు వీరని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన జాతకులు టీవీ ఆర్టిస్టులుగా, రచయితలుగా, మార్గదర్శకులుగా, అలాగే రాజకీయవేత్తలకు సలహాదారులుగా, విదేశాలకు పోయి వచ్చేటువంటి కార్యక్రమాలను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడం కానీ, విదేశాల్లో మన వస్తువులు తీసుకెళ్ళి విదేశాల్లో అమ్మడము, అనగా రీసెర్చ్ సెంటర్లు, మిలిటరీ, అడవులు, రక్షణ శాఖ, న్యాయశాఖల కుల సంఘ నాయకులుగా పనిచేసే వారికి పేరు ప్రతిష్టలు గడించబోతున్నారు. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. వీరికి ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటివే. రాశిలోనే మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, అలాగనే బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామివారు రాశిలోనే సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ఆవేశమైనటువంటి మాటలకు సరైన సమయం కాదు. విందులు, వినోదాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండడం, దూరావాయు జల ప్రయాణాలు చూసుకొని చేయడం వలన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే సంపద వెళ్ళడం, తిరిగి రాకపోవడం, రాబోయే కాలంలో అప్పుల పాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనావాకు కుటుంబ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన
విదేశాలకు వెళ్ళాలనే మంచి కోరికే, కానీ అక్కడ వాతావరణము, అక్కడ విదేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి అనేటువంటిది తెలుసుకోగలగాలి. లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు మీకు మీరే ధనాన్ని సమయాన్ని పోగొట్టుకోవడమే కాకుండా కొత్త కొత్త సమస్యలను మీరే కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం వారికి సంతాన యోగమని, పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కానీ అది సమాజం పైన, డబ్బులపైన, మనం ఏదైతే పనులపైన చేస్తున్నామో పూర్తి అవగాహన అవసరమని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కేతు సంచారం చేయడం వలన ఎక్కువ శాతంగా మకర రాశి జాతకులు చాలా సెల్ఫిష్గా ఉంటారు. ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు లాభం ఏంటి, చేస్తే నాకు లాభం ఏంటి అనేది ఉంటుంది. ఇది చాలా మంచిదే, కానీ కొన్నిటి సమయ సందర్భాలను బట్టి డబ్బులకు చూసి నిర్ణయం తీసుకోగలరు. లేకపోతే ఎథిక్స్ వాల్యూస్ లేకపోతే బంధువులు, మిత్రులు, స్నేహితులు కరువయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మార్గదర్శకులుగా, రచయితలుగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉండడము, సలహాదారులుగా ఉండడము, లాయర్లు, క్రిమినల్ లాయర్లుగా ఉండడము, విదేశాలకు వస్తువులను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడంలో కానీ, రీసెర్చ్ సెంటర్లో పనిచేయడం కానీ, అటవీ శాఖ, మొక్కలు, సమాజానికి ఉపయోగపడే రాజకీయ సేవా రంగాలలో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. శ్రవణ నక్షత్రం పుట్టిన జాతకులు ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా, సర్జన్గా, మెడికల్ స్టోర్లు నడిపించేటువంటి వారందరుగా, అలాగనే గనులు, పరిశోధన, పెట్రోలియము, ఐస్ క్రీము, ముత్యాలు, జిమ్ సెంటర్లు, కేశ సౌందర్యము, దేహ సౌందర్యము, వస్త్ర వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, హోటలు, రెస్టారెంట్ నడిపించే వారికి అనంతమైన సంపదను వారు సంపాదించబోతున్నారని చెప్పి గమనించాలి. అలాగే ధనిష్ఠా నక్షత్రం పుట్టిన జాతకులు ట్రావెలింగు, బొగ్గులు, గనులు, పెట్రోలియము, రవాణా, రక్షణ శాఖ, న్యాయశాఖ, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, కంప్యూటర్లు, క్లాసెస్ సెంటర్లను నడిపించే వారికి అనంతమైన జనాకర్షణ సంపాదించబోతున్నారని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు. వీరికి ఏళ్ల నాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ప్రథమార్థం జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. రాశిలోనే రవి, గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో స్వల్పమైనటువంటి మార్పులు, ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు, స్థల మార్పు, గృహ మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడము, పై అధికారులు చెప్పినట్టు ఉండడము, సంస్థలకు, వ్యవస్థలకు అనుకూలంగా ఉండగలిగితే మంచి కాలము. లేకపోతే స్థిరచరాస్తులు పోగొట్టుకోవడము, ఉద్యోగం పోగొట్టుకునే పని అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉండడం వల్ల కష్టపడి పనిచేసేటువంటి వారు కుంభరాశి జాతకులు. వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. కనుక ఎవరు మనవారు, ఎవరు శత్రువులు అనేటువంటిది గమనిస్తూ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కేతు ఉండడం వలన స్వయం నిర్ణయాలు, స్వయం పెట్టుబడులు, స్వయం సేవా రంగ కార్యక్రమాలు ఉండడం వలన సమాజంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు మీకు ఆనందం రాబోతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో పంచమగ్రహ కూటమి మనకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలతరకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామివారు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానంలో కానీ, తొందరపాటు నిర్ణయాలు తగవని, అలాగనే ఆవేశాలకు నిర్ణయం కాదని, అలాగనే వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలతో, పార్ట్నర్షిప్లతో కానీ సకల కార్యక్రమాల్లో మీ మాట మౌనం అని చెప్పి గమనించాలి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, మాట వెండి అయితే మౌనము బంగారం అని చెప్తుంటారు. ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత రాబోయే కాలంలో ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగా ధనిష్ఠా నక్షత్రం పుట్టిన జాతకులు సంగీతము, ఆర్టిస్టు, మూవీలు, సర్జన్లుగా, డాక్టర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, ఇంజనీరింగు, మైనింగు, శాస్త్రవేత్తలు, అలాగనే మాంసము, ఆహార ఉత్పత్తులు, క్రయ విక్రయాలు,
ట్రాన్స్పోర్ట్ రంగం వారికి చాలా యోగదాయకము. శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు కంప్యూటర్లు, వైద్యులుగా, డాక్టర్లుగా కొత్త కొత్త యాప్స్ను డెవలప్ చేయడము, మార్కెటింగ్ రంగం చేయడము, సంపూర్ణమైన సెక్రటరీ, సంపూర్ణ ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్లు కొత్త కొత్త సమాజానికి, దేశానికి, రైతులకు సేవకు ఉపయోగపడే కార్యక్రమం చేయడంలో అద్భుతమైన ఫలితం వీరి సొంతం కాబోతుంది. పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు వ్యాపారస్తులుగా షేర్లు, ఎల్ఐసీలు, సంపూర్ణమైనటువంటి గృహ నిర్మాణ, క్రయ విక్రయ, వ్యాపార కార్యక్రమాలు, లాయర్లు, స్వయం నిర్ణయ ఉత్పత్తులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, సెక్రటరీలో వ్యాపారాల కార్యక్రమాలు, ఉద్యోగాలు చేసేవారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దు, ఛం, జా, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. తృతీయ స్థానంలో రాహు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దవారితో, ఉద్యోగపై అధికారులతో, సహా ఉద్యోగులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ఆవేశభరితమైన నిర్ణయాలకు సమయం కాదు, తొందరపాటు నిర్ణయానికి సమయం కాదు అని చెప్పి గమనించాలి. అలా ఉన్నట్టయితే స్థిరచరాస్తులు పోగొట్టుకోవడం, ఉద్యోగ మార్పు, స్థల మార్పు, గృహ మార్పు ఉండే అవకాశం అధికంగా ఉండబోతుంది. భాగ్యస్థానంలో కేతువు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకంగా ఉండాలి, ప్రేమికుల మధ్య అన్యోన్యతగా ఉండాలని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో మనఃకారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామివారు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీనరాశి వంతు, ఫలితాన్ని, ధనాన్ని, ఆదాయాన్ని అనుభవించడం పక్కవారి వంతు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆవేశానికి సమయం కాదు. దయచేసి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు. 27 రోజులు కష్టపడి జీతం వచ్చే సమయానికి, లాభాలు వచ్చే సమయానికి కొందరు మిమ్మల్ని నెట్టివేయబడితే ప్రయత్నం జరుగుతుంది. కనుక ఆవేశానికి సమయం కాదు. అప్పుడు స్థిరచరాస్తులతో అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. వ్యయంలో రవి, గురువు సంచారం చేయడం వలన స్థిర మార్పు, గృహ మార్పు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ఆశించినంత విజయం లేకపోయినను ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే ధనం పోతుంది, సమయం పోతుంది, వెళ్ళిపోయినటువంటి సమయం తిరిగి రాదు. ధనం మళ్ళీ అనేక పెట్టుబడులు పుట్టకపోయే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో మీనరాశి వారికి పట్టుదల ఉంది, అదృష్టం ఉంది, అవకాశాలు ఉన్నాయి. కానీ అది వ్యక్తిగతంగా ప్రశాంతంగా నిర్ణయం తీసుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆధ్యాత్మికంగా ఉండడం, యోగా, ఆసనం, మెడిటేషన్ సెంటర్లు నడపడము, ఎల్ఐసీలు, షేర్లు, పరిపాలన కార్యక్రమాల్లో చాలా మంచి కాలము. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు మొక్కలు, అడవులు, ఆయుర్వేదము, పక్షులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు, వెటర్నరీ డాక్టర్లకి చాలా మంచి కాలము. రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు నటులుగా, హాస్య నటులుగా, సంపూర్ణమైన యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగం ఉన్నాము, అడ్వకేట్గా, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వర్క్ చేసేవారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.